హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఇది పాలకూర నేను వేసి ఒక 20 రోజులు అయింది. ఎంత బాగా వచ్చిందో అసలు. ఈ మల్లెపూల చెట్టుకుండి ఇది మల్లెపూల చెట్టుకు ఒక్కదానికే ఎంత పెద్ద ప్లేస్ వదిలేయాలా అని ఒక ఆలోచన వచ్చి కొన్ని గింజలు వేసాను. ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. చూస్తుంటే తిన్నట్టే ఉంది, నాకు ప్రశాంతంగా ఉంది మనసుకి. ఇప్పుడు నేను పాలకూర పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా. పాలకూర పన్నీర్ నాకు చాలా ఇష్టం, కానీ ఆకుకూరలు కానీ ఎప్పుడు చేయలేదు. ఇట్టాగా అప్పుడప్పుడు కుండీలు వేస్తుంటాను, ఊర్లో కానీ ఇక్కడ కానీ అప్పుడే చేసుకుంటాను. శుభ్రంగా కట్ చేసేస్తే ఇంత అయింది. దీన్ని ఇలాగే ఇప్పుడు కడిగి ఉడకబెట్టాలి. నువ్వులు, పల్లీలు, ఒక టమాటా వేసాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ చేస్తున్నా. పాలకూర ఉడికింది. ఉడికినాక చల్లగా చేసి చల్లగా అయ్యాక దీనిలో వేయాలి మిక్సీ. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసాను. అవన్నీ కలిపి ఆయిల్ వేసి అందుగా మనము వేసుకోవాలి. కొన్ని చక్కగా వేగాక ఉల్లిగడ్డ వేసి వేగుతుండగా అల్లం చిల్లిపాయ పేస్ట్, ఇవి రెండు కూడా వేగాక ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి బాగా ఉడకనియాలి. ఫుల్గానే పెట్టాలి, బాగా ఉడకనియాలి. ఇది చాలా స్పెషల్ ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. బాగా ఉడుకుతుంది. ఉడికాక పచ్చిమిర్చి పెద్ద పెద్దవి ఉంటే వేసాను నేను. ఇవన్నీ పసుపు, ఉప్పు అన్నీ వేసి ఇప్పుడు కూడా బాగా ఉడకనియాలి. దీనిలో కొన్ని నేను స్వీట్ కార్న్, బఠానీ కూడా వేస్తున్నాను. ఇది బాగుంటుంది. ఇట్లా అడుగంటేటప్పుడు ఈ పాలకూర వేసి బాగా అడుగంటుతున్నప్పుడు పాలకూర పేస్ట్ చేశాను కదా వేయాలి. ఇలా చక్కగా సిమ్లో పెట్టి 15-20 నిమిషాలు ఉడకనియాలి ఫ్రెండ్స్. లాస్ట్లో పన్నీర్ వేయాలి. పన్నీర్ ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేట 15 నిమిషాలు ఉడకనిచ్చాము. రెడీ అయింది. బఠానీ, పెద్ద పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ కూడా వేసాను కదా, బాగుంటుంది. లాస్ట్లో పన్నీర్ వేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెడితే సరిపోతుంది. రెడీ అయింది. పాలాకు పన్నీర్ రెడీ అయింది. స్పెషల్ కర్రీ ఇది, పాలాకు పన్నీర్ స్పెషల్.